అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా 9వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెష్ అయిన ఆమె ఎవరికి తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పని తను విక్రాంత్తో అంత కంఫర్ట్గా షేర్ చేసుకోవడం నవ్వు తెప్పిస్తుంది. ఆమె ఆలోచనల్లో ఆమె ఉంటే అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఎవరో అని లిఫ్ట్ చేసిన ఆమెకు హాయ్ అరవింద అన్న ఉదయ్ గొంతు వినిపిస్తే ఎందుకు కాల్ చేసావని అరుస్తుంది. దిస్ ఇస్ టూ మచ్ అరవింద. ఎప్పుడో తెలిసి తెలియక నేను ఇబ్బంది పెట్టినందుకు ఇప్పటికీ నన్ను హేట్ చేయడం నాకేమీ నచ్చలేదని ఉక్రోషంగా అంటాడు ఉదయ్. స్టాప్ ఇట్ ఉదయ్, నువ్వు ఇబ్బంది పెట్టలేదు, హెరాస్ చేసావు. మీ డాడీ మా నాన్న ఫ్రెండ్షిప్ డిస్ట్రాయ్ అవ్వకూడదని నేను నీ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. లుక్ అరవింద, నువ్వు అరిచినా కోప్పడినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నాదానివి, బలవంతంగా అయినా నిన్ను దక్కించుకునే తీరుతానని పంతంగా అంటాడు ఉదయ్. జస్ట్ షటప్, ఇంకోసారి నాకు కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. బీ ఇన్ యువర్ లిమిట్స్ అని కాల్ కట్ చేస్తుంది అరవింద. మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా అనిపిస్తే కాసేపు బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ కౌచ్లోనే నిద్రపోతుంది అరవింద. అరవింద, హలో అరవింద అని విక్రాంత్ టేబుల్ని ట్యాప్ చేస్తూ ఉంటే ఉలిక్కిపడి హాయ్ సార్, సారీ సార్, నేను మీరు వచ్చింది కూడా గమనించుకోలేదని అంటుంది అరవింద. సరిగ్గా నిద్రలేక ఆమె ఎర్రగా ఉన్న కళ్ళని చూసి ఆర్ యూ ఓకే అరవింద అని అడుగుతాడు విక్రాంత్. ఎస్ సార్, మీరు చెప్పిన వర్క్ అయిపోయింది. ఫైల్స్ మీ టేబుల్ మీద ఉంచాను, ఒకసారి చెక్ చేసి సైన్స్ చేయండి సార్ అని అంటుంది అరవింద. ఓకే, కానీ నీ కళ్ళెందుకు అలా రెడ్గా ఉన్నాయని అడుగుతాడు విక్రాంత్. నథింగ్ సార్ అని టేబుల్ మీద నుంచి పైకి లేచిన అరవింద మీ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. గో అని ఆమెను తీక్షణంగా చూస్తూ అంటాడు విక్రాంత్. థ్యాంక్స్ అని చీర కుర్చీలు చేత్తో పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళిన అరవింద డీప్ బ్రీత్ని వదిలి గాడ్, వీడిని ఎలా వదిలించుకోవాలి, నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసిందా ఉదయ్ అంటే భయపడే అరవింద ఆ ఆలోచనలకి ఒళ్ళంతా వణుకు పుడుతూ ఉంటే ఎంతసేపటికి రాని అరవింద తీరుకి ఈ అమ్మాయి ఇంతసేపు వాష్రూమ్లో ఏం చేస్తుంది అని అనుకుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్రాంత్. వాష్రూమ్ డోర్ని నాక్ చేస్తాడు. ఉలిక్కి పడిన అరవింద ఫేస్ని వాష్ చేసుకొని ఇంకోసారి డీప్ బ్రీత్ తీసుకొని డోర్ తీస్తుంది. యు ఆర్ నాట్ ఓకే అరవింద. ఒకవేళ నీకు బాగోలేకపోతే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా ఇది నా పర్సనల్ రూమ్, ఎవరు రారు, ఇప్పుడే నువ్వే వచ్చావు, రెస్ట్ తీసుకో అని అంటాడు విక్రాంత్. నో సార్, ఐ ఆమ్ ఓకే నౌ అని నవ్వుతుంది అరవింద. ఓకే కమ్ అని అంటూ ఆమెని క్యాబిన్లోకి విక్రాంత్ కదిలితే వెనకాలే అరవింద కూడా వెళ్తుంది. వర్క్లో మునిగిన అరవింద కాసేపు ఉదయ్ మ్యాటర్ మర్చిపోతే విక్రాంత్ ఆమెను గమనిస్తూనే పీసీ మీద చూపులు నిలుపుతాడు. మధ్యాహ్నం 2 వరకు వర్క్ చేసిన అరవింద లంచ్ బ్రేక్లో తన బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్తే ఆఫీస్లో పరిచయమైన ఒక అమ్మాయి దగ్గర కూర్చుంటుంది. హాయ్ అరవింద, ఏంటో మేడం గారు డైరెక్ట్గా సార్ క్యాబిన్లోనే దుకాణం పెట్టేశారు, నీతో మాట్లాడాలంటే అస్సలు కుదరటమే లేదని అంటుంది ఆ అమ్మాయి. కావ్య, దుకాణం ఏంటి సార్, నేను కలిసి ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాం, సో కలిసి ఒకే చోట పనిచేస్తున్నాం అంతే అని తను తెచ్చుకున్న లంచ్ని తింటూ అంటుంది అరవింద. హలో మేడం, నేను ఇక్కడ 5 years నుండి పనిచేస్తున్నా. మేనేజర్ అవసరం ఉంటే తప్ప సార్ క్యాబిన్కి వెళ్ళే సాహసం చెయ్యరు. అలాంటిది సార్ నిన్ను జాయిన్ అయిన మొదటి రోజు నుండే ఆయన క్యాబిన్లోనే ఉంచుకొని పని చేయించుకుంటున్నారు. అయితే ఏమంటావు కావ్య అని సీరియస్గా అంటుంది అరవింద. సార్కు నీ మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తోంది అరవింద అని అంటుంది ఆ అమ్మాయి. అసలే 30 years వచ్చిన స్టిల్ బ్యాచిలర్ కదా తను అని కావ్య అంటే నాన్ సెన్స్, ఎవరు చెప్పారు మీకు ఈ సోదంతా అని విసుక్కుంటుంది అరవింద. నేను కాదు కానీ అరవింద, నువ్వే సెన్స్లోకి వచ్చు ఆలోచించు. అసలు సార్ను ఎప్పుడైనా చూసావా? శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7337226830. ఆ కళ్ళు, హెయిర్ స్టైల్, ఆ బాడీ పిచ్చ హాట్గా ఉంటాడే అని కావ్య ఫుల్గా ఎగ్జైట్ అవుతూ అంటుంది. కావ్య, అరవింద్ కూడా
విక్రాంత్ను మొన్న కారులో దగ్గర నుంచి చూడటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అలాంటి అతను భర్తగా రావాలన్నా రాసి పెట్టుండాలి అరవింద అని కావ్య అంటే ఇంకా ఎక్కువైంది. మింగు అని కసురుతుంది అరవింద. అరవింద ఫేస్లో దోబూచులాడుతున్న నవ్వుని చూస్తూ మేడంకు కూడా ఎక్కడో గాలి సోకినట్టుందని కావ్య ఆట పట్టిస్తే ఇంకా ఆపవే బాబు అని తన లంచ్ బాక్స్ని క్లీన్ చేసుకొని కావ్యతో పైకి స్టెప్స్ ఎక్కుతూ వస్తుంటే మేడం సార్ మీ ఇద్దరిని క్యాబిన్కి పంపమన్నారని చెప్పారని ప్యూన్ ఎదురొచ్చి చెప్తాడు. మా ఇద్దరిన ఎందుకు అని అడుగుతుంది అయోమయంగా అరవింద. తెలీదు మేడం, వెళ్ళండి, సార్కు లేట్ చేస్తే నచ్చదని ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే కావ్య అరవింద చేతిని పట్టుకొని మనం అనుకున్న మాటలు విన్నాడేమో అరవింద అని భయంగా అంటుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేది అని అరవింద ముందుకు నడిస్తే అరవింద ఉందన్న ధైర్యంతో తన వెనకాలే తనతో పాటు నడుస్తుంది కావ్య కూడా. క్యాబిన్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళిన అరవిందకు టేబుల్ మీద కూర్చొని ఒక కాలుని కిందకు ఉంచుకొని చేతిలో పేపర్ వెయిట్ని తిప్పుతూ ఉంటే సార్ అని పిలుస్తుంది అరవింద. కావ్యను అరవిందను మార్చి మార్చి చూస్తూ టేబుల్ దిగిన విక్రాంత్ ఏంటి లంచ్ టైంలో తినకుండా సొల్లు, అది కూడా జీతం ఇచ్చే బాస్ మీద అని అంటాడు విక్రాంత్. కావ్య గుట్కలు మింగుతూ సార్ మేము ఏమీ అంటుంటే జస్ట్ షటప్, ఈరోజు మీ ఇద్దరు 1 అవర్ ఎక్స్ట్రా వర్క్ చేసి మీ ఇంట్లోకి వెళ్ళండి అని అంటాడు విక్రాంత్. అరవింద కావ్యను కోపంగా చూస్తూ తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతే కావ్య నీరసంగా తన వర్క్ ప్లేస్కు వెళ్తుంది. టేబుల్ దగ్గర గరం గరంగా ల్యాప్టాప్ మీద సౌండ్స్ వచ్చేలా టైప్ చేస్తున్న అరవిందను సైడ్ స్మైల్ ఇచ్చి చూస్తూ అరవింద చిన్నగా ల్యాప్టాప్ పోతే నీ శాలరీలోనే కట్ అవుతుందని అంటాడు విక్రాంత్. చివాలన చూస్తూ పైకి లేచి విక్రాంత్ ముందు నిలబడి చేతులు కట్టుకొని అసలు మేము మీ గురించే మాట్లాడుకున్నామని మీకెలా తెలిసింది అని అడుగుతుంది అరవింద. అయితే నా గురించే మీరు మాట్లాడుకున్నారన్నమాట అని అంటాడు విక్రాంత్ నాలుగు ఖర్చుకొని. నాకు నేనే అన్నీ క్రియేట్ చేసుకుంటున్నానని మనసులో అనుకుని సీరియస్గా పీసీ మీద దృష్టి పెట్టిన విక్రాంత్ను చూసి వెనుతిరుగుతుంది అరవింద. ఆ ప్రాసెస్లో చీర పళ్ళు టేబుల్ ఎడ్జ్కు తగులుకుంటే తప్పుగా అర్థం చేసుకున్న అరవింద తిరగకుండానే వదలండి అని అంటుంది సీరియస్గా. ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేసి సీట్కు ఆనుకొని చూస్తూ ఉంటే మీకే చెప్పేది సార్, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారని ముందుకు తిరిగి టేబుల్కు తగులుకున్న తన పళ్ళుని చూసి నోరు మూసేస్తుంది అరవింద. వాట్ నెక్స్ట్, నీకు నోటిదూల బాగా ఎక్కువని అనుకుంటాను అరవింద అని పెదవి మీద వేలు పెట్టుకొని అంటాడు విక్రాంత్. సారీ సార్, నేనే తప్పుగా ఊహించుకున్నానని అరవింద అంటే చీర కొంగును తీసి చైర్ నుండి పైకి లేచిన విక్రాంత్ నవ్వుతూ అరవిందని చూస్తాడు. ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలియక అరవింద చూస్తూ ఉంటే కోపంలో కూడా బాగున్నావని విక్రాంత్ అంటే గురుగా చూసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అరవింద. ఓకే ప్రాజెక్ట్ కాబట్టి చేసిన డిజైన్స్ ప్రజెంటేషన్ విక్రాంత్ ముందు పెట్టి చూపిస్తూ ఉంటే విక్రాంత్ కళ్ళు చెప్తున్న పైకి కిందకి కదులుతున్న గోళీ లాంటి పెద్ద కళ్ళు బొద్దుగా ఉన్న పెదాలని చూస్తూ చూపుని అసలు ఆమె పైనుంచి మళ్లించలేకపోతాడు విక్రాంత్. ఎలా ఉంది సార్? విక్రాంత్ గారు ఈసారి చొరవగా విక్రాంత్ చేతిని పట్టుకొని ఊపుతుంది అరవింద. ఊహాలోకం నుండి ఇహలోకంలోకి వచ్చిన విక్రాంత్ అరవింద చేతిని పట్టుకుంటే అరవింద గుండె ఆగిపోయేలా ఉంటే సార్ మీరు నాకు హార్ట్ అటాక్ తెప్పించేలాని ప్లాన్ చేస్తున్నారా ఏంటి కొంపదీసి అని బేలగా అంటుంది అరవింద నవ్వి. నీ హార్ట్ నాకు ఇచ్చేయి అరవింద, నా హార్ట్లా చూసుకుంటానని అంటాడు విక్రాంత్ ఆమెతోటి. అంటే అలా ఎలా ఇస్తారు సార్ అని ల్యాప్టాప్లో చేసిన వర్క్ను సేవ్ చేస్తూ అంటుంది అరవింద. తన మాటల్లోని అర్థం ఆమెకు అర్థం కాలేదనుకొని నవ్వుతూ డ్రాప్ చేయనా అని అడుగుతాడు విక్రాంత్. వద్దండి బాస్, రోజు డ్రాప్ చేయడం బాగోదు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను సార్ అని తన బ్యాగ్ తీసుకొని డోర్ తీస్తుంది అరవింద. పోనీ బాస్గా కాకుండా వేరేలా మార్చి చూడొచ్చు కదా అరవింద అని కార్ కీస్ తీసుకొని ఆమె వెనకాలే వస్తూ ఉంటాడు విక్రాంత్. ఈసారి అతని మాటల్లోని లోతును ఆలోచిస్తూ వద్దు సార్, బాస్ బాస్గానే ఉండాలి, ఎంప్లాయ్ ఎంప్లాయ్లానే ఉండాలి, అలా ఉంటూనే బాగుంటుంది సార్, బాయ్ సార్ అని స్టెప్స్ దిగుతూ కావితో కలిసి బయటకు వెళ్ళిపోతుంది అరవింద. ఐఆమ్ అట్రాక్టెడ్ టు యూ అరవింద, మెల్లిమెల్లిగా నచ్చేస్తున్నావు నాకు నువ్వు అనుకుని నవ్వుకొని డ్రైవర్కు కాల్ చేస్తూ కిందకు వెళ్తాడు విక్రాంత్. ఇవాళ సార్తో వెళ్తుందా, నాతో వచ్చావేంటే మేడం అని కావ్య అంటే ఇంకా ఆపుతావా, ఆల్రెడీ 1 అవర్ ఎక్కువగా వర్క్ పడింది, ఇంకా సరిపోలేదా నీకు అని సీరియస్గా అంటుంది అరవింద. సార్ మన మాటలు ఎలా విన్నారంటావు అరవింద? వినలేదు, చూశాడు, సీసీ కెమెరాలు ఉన్నాయని నువ్వు మర్చిపోయి వాగావు, కానీ ఆయన కొల్లంతా కల్లే కదా, అందుకే కనిపెట్టేశాడని అంటుంది అరవింద. అవును కదా అని కావ్య నాలుగు ఖర్చుకుంటే తన ఫ్లాట్ ముందు రావడంతో క్యాబ్కు మనిచ్చేసి
కావ్యకు బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అరవింద. నెక్స్ట్ డే వర్క్ చేసుకొని ఈవినింగ్ వెళ్తున్న అరవిందను ఆపుతాడు విక్రాంత్. చెప్పండి సార్ అని అరవింద అంటే, ఈరోజు నైట్ ఒక పబ్లో మొన్న జరిగిన మీటింగ్కు అగ్రిమెంట్ ఉంది అరవింద, నువ్వు కూడా రావాలని అంటాడు విక్రాంత్. సారీ సార్, నాకు అలాంటి ప్లేసెస్ నచ్చవు, నేను రాలేను, మేనేజర్ని తీసుకొని వెళ్ళండి అని అంటుంది అరవింద. నేను అడగట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. నిన్న నువ్వే కదా బాస్లా ఉండాలి, ఎంప్లాయీగానే ఉండాలని అన్నావు. నైట్ పిక్ చేసుకుంటాను, ఇప్పుడు వెళ్ళు అని అంటాడు విక్రాంత్. మూతి తిప్పుకొని ఏంటో ఈయన గారు ఆర్డర్ అనుకుంటూ కిందకు రాగానే అదే విషయం కావ్యకు కూడా చెప్తుంది. అంతేకాదు అరవింద, సార్ అందరికీ ట్రీట్ కూడా ఇస్తున్నారు, అందరినీ పబ్కి ఇన్వైట్ చేశారు, అంత పెద్ద మీటింగ్కు మనం కూడా ఒక గెస్ట్లా వెళ్ళొచ్చని అంటుంది కావ్య ఎగ్జైట్ అవుతూ నిట్టూరుస్తూ. సరేలే చూద్దాం కానీ నువ్వు ముందు పద అని అంటూ ముందుకి కదులుతుంది అరవింద. ఇదంతా విక్రాంత్ ప్లాన్ అని అర్థం చేసుకోలేని అరవింద నైట్ 8కి రెడీ అయ్యి కూర్చుంటుంది. 8:10కి విక్రాంత్ నుండి మెసేజ్ వస్తే చూసుకొని డీప్గా బ్రీత్ తీసుకొని అద్దం ముందు ఇంకోసారి నిలబడి తనను తాను చూసుకుంటుంది. బ్లాక్ డ్రెస్, మోకాల కింది వరకు ఉన్న ఫ్రాక్లో చిన్న స్లింగ్ బ్యాగ్, 1 ఇంచ్ హీల్స్ వేసుకొని ముందుకు నడుస్తుంది అరవింద. తనకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న అరవిందను చూసి విక్రాంత్ చూపు వేయడం మర్చిపోతే అతని చూపులకు ఇబ్బందిగా అనిపించి బ్యాక్ సీట్ వైపు వెళ్తుంటే, నేను నీకు డ్రైవర్ని కాదు అరవింద అని అంటాడు విక్రాంత్. చురుగ్గా చూసి ముందు సీట్లోనే కూర్చుంటుంది అరవింద. సీట్ బెల్ట్ పెట్టుకుని విక్రాంత్ని చూస్తుంది అరవింద. బ్లాక్ షర్ట్లో పిచ్చ హాట్గా ఉన్న అతన్ని చూసి ఈయనేంటి రోజు రోజుకి నాకు ఇంతలా నచ్చేస్తున్నారని మనసులో అనుకొని చూస్తూ ఉంటే, అయినో నేను బాగుంటానని అంటాడు విక్రాంత్. టక్కున అరవింద తల తిప్పేస్తే సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ కారు ముందుకు డ్రైవ్ చేస్తూ గేర్ మారుస్తూ అతని చేతిని ఆమె తొడలకు తాకిస్తాడు. యాక్సిడెంట్గా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపిస్తే గుట్కలు మింగి డ్రైవర్ని ఎందుకు వద్దన్నారు అని అడుగుతుంది అరవింద. మన మధ్యలో తనెందుకు అని వద్దన్నాను అరవింద అని నవ్వుతూ అంటాడు విక్రాంత్. సార్, మాటలు వేరు, మీ చూపులు వేరు, మీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని నేను కాదండి, ప్లీజ్ ఇంతటితో ఆపేయండి అని అంటుంది అరవింద. నాకు మాత్రం ఇక్కడి నుండే మొదలు పెడదామని అన్నట్లుగా వినిపిస్తోంది ఏంటి మరి అరవింద అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ గారు అని అరవింద సీరియస్గా చూస్తే నవ్వుకుంటూ కార్ పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు అని అంటాడు విక్రాంత్. మంచిదని కొరకొర చూస్తూ తన మొబైల్ బ్యాగ్ తీసుకొని ఎంట్రన్స్ వైపు నడుస్తుంది అరవింద. బాడీగార్డ్స్ మేడం ఎంట్రీ పాస్ అని ఆపేస్తే వెనుక నుండి వచ్చిన విక్రాంత్ అరవింద భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని చేతిలో ఎంట్రీ పాస్ ఇచ్చి లోపలికి నడుస్తాడు. భుజం మీద చెయ్యి పడినప్పుడే బిగుసుకుపోయిన అరవింద అది చూసి జాయిన్ ది పార్టీ అని బుగ్గలాగి తను క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఈయనిచ్చే షాక్లతో నేను పోయేలా ఉన్నానని కావ్య తన కొలీగ్స్ ఉండే ప్లేస్కు వెళ్తుంది అరవింద. కలర్ఫుల్ లైట్స్ మధ్య, చెవులు తూట్లు పడే సౌండ్స్ మధ్య ఆడ మగ తేడా లేకుండా తాగుతూ చిందులు వేస్తుంటే అరవింద మొహం చిట్లించిపోయి పక్కన దూరంగా కూర్చుంటుంది. ఏమైందే, నువ్వు రా అని కావ్య అంటే, నాకు నచ్చలేదు కావ్య, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటానని అంటుంది అరవింద. నీ ఇష్టం అని కావ్య వెళ్ళిపోతే ఇష్టం లేకుండా వచ్చినందుకు ఇంత మూడీగా ఉండాలా అరవింద అని పక్కన కూర్చున్నాడు విక్రాంత్. విక్రాంత్ చేతిలో ఉన్న డ్రింక్ని చూసి, మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా సార్ అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. అప్పుడప్పుడు బాయ్స్కు డ్రింకింగ్ స్మోకింగ్ కామన్ అరవింద అని పక్కన కూర్చుంటాడు విక్రాంత్. సార్, మీరు ఇలా మన స్టాఫ్ అందరి ముందు నా పక్క నుంచి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు, ఇప్పటికే ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది, అవసరమా అని అంటుంది అరవింద. నాకు అవసరమే అరవింద అని ఆమెని ఇంటెన్స్డ్గా చూస్తూ డ్రింక్ చేస్తుంటే అరవిందని లేచి కావ్యతో ఇదేంటే అని తాగుతున్న డ్రింక్ను చూసి అడుగుతుంది. సాఫ్ట్ డ్రింక్ అని కావ్య అంటే నిజంగానే సాఫ్ట్ డ్రింక్ అనుకుని వోడ్కా తాగుతుంది అరవింద. యాక్, గొంతంతా మంటగా ఉంది, ఇదెలా తాగుతున్నావని అరవింద అంటుంది. ఏమో, నాకెలా తెలుసు అరవింద, నేను తాగాలని తెచ్చుకున్న డ్రింక్ను నువ్వు తాగేశావు, పోనీలే ఒకసారైనా తాగిన ఫీలింగ్ ఉంటుందని నవ్వుతుంది కావ్య. నీ బొంద అని కసిరి అలవాటు లేకపోవడంతో ఫస్ట్ పెగ్గికే తలంతా పేలిపోతూ కళ్ళు తిరుగుతుంటే ముందుకు వెళ్ళి కింద పడబోయి విక్రాంత్ గుండెల మీద వాలుతుంది. ఆమె చెంపలను తడుపుతూ, ఆర్ యు ఓకే అరవింద అని స్మూతీ వాయిస్ తోటి అడుగుతాడు విక్రాంత్. లేదండి, గాల్లో తేలిపోతున్నట్టుగా తలంతా నొప్పిగా ఉందండి, నన్ను వదలకండి అని విక్రాంత్ షర్ట్ను పిడికిట్లో బంధిస్తుంది అరవింద. నవ్వుతూ ఆమె నడుము చుట్టేసి చెయ్యి పట్టుకున్న విక్రాంత్ ముందుకు నడిపిస్తే పబ్ కల్చర్ ప్రకారం లైట్స్ ఇద్దరి మీద పడితే డ్యాన్స్ వేయాలి అని అందరూ అరుస్తారు. షెల్బీ డ్యాన్స్ అరవింద అని విక్రాంత్ అడిగితే కళ్ళు మూసుకొని అతని గుండెల మీద వాలిన అరవింద అని మత్తుగా అంటుంది. నవ్వుతూ ఇంకా దగ్గరికి పొదువుకొని
జస్ట్ కాలు మాత్రమే కదిలిస్తాడు విక్రాంత్. స్లోగా రొమాంటిక్గా సాగుతున్న మ్యూజిక్కు అటు ఇటు కదులుతుంటే అరవింద అతని గుండె చప్పుడిని వింటుంది. దగ్గరగా ఉన్న ఇద్దరి మధ్య ఉన్న బాండ్కు చనువుకి స్టాఫ్ అంతా నోరెళ్ళబెట్టి చూస్తుంటారు. మ్యూజిక్కి అరవింద టచ్ను మాత్రమే ఫీల్ అవుతున్న విక్రాంత్, మత్తులో ఉన్న అరవిందకు విక్రాంత్ గుండె చప్పుడు తనకు భద్రత కల్పిస్తూ ఉంటే అలాగే కళ్ళు మూసుకొని సర్వం మర్చిపోయి ఉండిపోతుంది అరవింద. మ్యూజిక్ ఆఫ్ అయితే అందరూ కొట్టిన చప్పట్ల శబ్దానికి ఇహలోకంలోకి వచ్చిన విక్రాంత్ అందరినీ చూసి నుదురుని రఫ్ చేసుకుంటూ అరవిందను చూస్తే అలాగే తన గుండెల మీదే ఉంటుంది ఆమె. ఏంటి ఈ అమ్మాయి ఏ నమ్మకంతో నన్ను ఇలా వాటేసుకొని ఉందని తనలో తను నవ్వుకొని అరవిందను తీసుకొని కార్ వైపు వెళ్తాడు విక్రాంత్. కార్ని స్టార్ట్ చేస్తూ అరవింద్ కంప్లీట్గా సీట్ బెల్ట్ ఉంచి ఆర్ యూ ఓకే అరవిందా అని అడుగుతాడు విక్రాంత్. నాట్ ఓకే సార్, తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది, ఒకటే నొప్పి, గాలో తేలిపోతున్నట్టుగా ఉంది, మీరు కూడా ఇద్దరుగా కనిపిస్తున్నారని ముద్దుగా అంటుంది అరవింద. ఎంత తాగావు వేలుతో చూపిస్తూ జస్ట్ ఇంతే సార్ అని కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా అరుపుతుంది అరవింద నవ్వుకొని. సరిగ్గా కూర్చో అని విక్రాంత్ కార్ను అరవింద ఫ్లాట్ వైపు పరుగులు పెట్టేస్తే విక్రాంత్ భుజం మీదకి జారి పడుతుంది అరవింద. విక్రాంత్ పెదవుల్లో నవ్వు విరిస్తే కార్ స్మూత్గా డ్రైవ్ చేస్తూనే అపార్ట్మెంట్ ముందు ఆపి నీ ఫ్లాట్ నెంబర్ చెప్పు అరవిందా అని అడుగుతాడు విక్రాంత్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓ గాడ్, తాగిన ఒక పెక్కు ఈ అమ్మాయికి ముల్లోకాలు కనిపిస్తున్నట్టుగున్నాయని తలపట్టుకుంటాడు విక్రాంత్. విక్రాంత్ గారు ప్లీజ్ నన్ను నా ఫ్లాట్కు తీసుకొని వెళ్ళరా, వాంతింగ్ సెన్సేషన్గా ఉంది నాకు అని అరవింద్ అంటుంది. ఆమె స్లింగ్ బ్యాగ్ తీసుకొని కీస్ కోసం వెతికి పట్టుకుంటాడు విక్రాంత్. అక్కడే ఉన్న వాచ్మెన్ దగ్గరికి నడిచి విక్రాంత్ అరవింద మేడం ఫ్లాట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. సార్ అని సెల్యూట్ చేసి ఫ్లాట్ నెంబర్ 202 అని వాచ్మెన్ అంటాడు. ఒక చేతిలో ఆమె హీల్స్ బ్యాగ్ పట్టుకొని మరో చేత్తో అతని భుజాన ఆమెను వేసుకొని లిఫ్ట్ వైపు చూడకుండా స్టెప్స్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్తాడు విక్రాంత్. ఇందాక ప్యాంట్ పాకెట్లో ఉంచిన ఫ్లాట్ కీస్ తీసుకొని ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్లో ఆమెను వదిలి అరవింద ఫేస్ వైపు చూస్తాడు విక్రాంత్. ముద్దుగా ఉన్న ఆమె మోము వెల్లకిలా పడుకోవడం వల్ల ఏవో అందాలు కనిపిస్తే నుదురుని రబ్ చేసుకుంటూ పెరిగిన హార్ట్ బీట్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అవస్థలు పడతాడు విక్రాంత్. ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని విక్రాంత్ వాటర్ తాగేలోపే రే విక్కీ ఎక్కడున్నావురా నరుస్తుంది అరవింద. అరవింద నుండి ఆ టైప్ మర్యాద పిలుపు అస్సలు ఊహించిన విక్రాంత్కు దెబ్బకి పొలమారితే మాడు బాదుకొని బెడ్రూమ్కి వెళ్తే కింద పడిపోయి విక్కీ రే నా హార్ట్ బాస్ అని కలవరిస్తూ ఉంటుంది అరవింద. గాడ్ అని తలకొట్టుకొని పైకి లేపి బెడ్ మీద ఆమెను చేర్చి అరవింద డోర్ లాక్ చేసుకొని నేను వెళ్తున్నానంటాడు విక్రాంత్. వెళ్ళొద్దు ప్లీజ్, నాకు భయంగా ఉంటుంది, అసలే వాడి టెన్షన్తో రోజు భయంగా ఉంటున్నాను విక్కీ అని విక్రాంత్ను ఖర్చుకుపోతుంది. వాడా ఎవరు విక్రాంత్ అడిగితే నోటికి అడ్డు పెట్టుకొని వాష్రూమ్కి పరుగున వెళ్ళిన అరవింద పబ్లో తాగింది లైట్గా తిన్న స్నాక్స్ కక్కేస్తుంది. ఆమె వెనకాలే వచ్చిన విక్రాంత్ అరవింద మొహాన్ని కడిగి టవల్తో తుడిచి బెడ్ మీదకు తీసుకొని వచ్చి పడుకో అరవింద అని ప్రేమగా అంటాడు విక్రాంత్. వెనక డ్రెస్ చిప్ తీసే విక్కీ చాలా చిరాగ్గా ఉందని అరవింద్ అంటుంది. ఏమంటున్నావే అని విక్రాంత్ కొయ్యబారిపోతే తీ ప్లీజ్ స్కిన్ బర్న్ అవుతుందని ముద్దుగా అంటుంది అరవింద. ఉనికే చేతులతో కింద వరకు జిప్ లాగేసి కళ్ళు మూసుకుంటాడు విక్రాంత్. మత్తులో ఉన్న అదంతా చూసిన అరవింద పెదవులు విచ్చుకుంటే ముంచుకొని వస్తున్న నిద్రకి నువ్వు నుండు నాతోనే అని విక్రాంత్ చేతిని తన గుండెల దగ్గర ఉంచుకొని బెడ్ మీద పడిపోతుంది అరవింద. నవ్వుతూ బ్లాంకెట్ కప్పిన విక్రాంత్ ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ నీలో కూడా ఒక అల్లరి పిల్ల ఉందని చేతిని వెనక్కి తీసుకోవాలని చూస్తే ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అరవింద. బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిన అరవిందను చూసి చేతిని మెల్లిగా వెనక్కి తీసుకొని ఆమెని చూస్తూ కూర్చుంటాడు విక్రాంత్. చిన్న ముక్కు, చిట్టి గడ్డం, అందమైన నవ్వు, నడుముని దాటిన హెయిర్, మొహం మీద తారాడుతున్న బేబీ కురులని చెవ వెనక్కి సర్దుతాడు విక్రాంత్. నాకే తెలియకుండా పూర్తిగా ఎక్కేశావు అరవింద. ఇది ప్రేమో ఆకర్షణో మరి దీనిని ఏమంటారో అది నువ్వే చెప్పాలి అరవింద అని చిన్నగా పైకే అంటాడు విక్రాంత్. కదా ఇంకా ఉంది. మరి అరవింద తాగిన మత్తులో చేసిన అల్లరంతా మెలకు వచ్చినాక తను తెలుసుకుంటే ఏం చేస్తుంది? అలాగే విక్రాంత్ తన దగ్గరే ఉండటం చూసి అరవింద ఎలా ఫీల్ అవుతుంది? మరి విక్రాంత్కి ఉదయ్ ఎవరో అరవింద చెప్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.